everyone, this is Dr. Spandana, pediatrician and certified nutritionist from Harvard Medical School, USA. ఇవాళ మీ ముందుకి ఒక ఇన్స్పిరేషనల్ టెస్టిమోనియల్ అయితే తీసుకొచ్చాను. ఎందుకు ఈ ఇన్స్పిరేషనల్ అంటున్నాను అని అంటే తిను నన్నే టెస్టింగ్లో పెట్టేసింది అనమాట. ఎందుకు అంటే తను 90 days ఫినిష్ చేసేసి మెయింటెనెన్స్ డైట్ తీసుకొని మళ్ళీ కొద్ది రోజులు అదే నేను ఎలా చెప్పానో ఫుడ్ అలానే తింటూ తన వెయిట్ ని మెయింటైన్ చేసుకుంటూ ఇవన్నీ టెస్ట్ చేసి దాని తర్వాత నాకు ఫీడ్బ్యాక్ వీడియో పంపించింది. అంతవరకు నాకు ఫీడ్బ్యాక్ వీడియో ఇవ్వలేదు. తన పేరు వచ్చేసి సుప్రజ మక్కుల. తను నా దగ్గర జాయిన్ కాకముందు అరౌండ్ 92-93 kgs ఉన్నారు. టోటల్ గా 90 days ఫినిష్ చేసి అరౌండ్ 83 kgs 10 kgs తగ్గారనమాట. 10 kgs తగ్గి 83 kgs వరకు వచ్చారు. సో తిను ఫస్ట్ నా డైట్ చేస్తాను అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదంట. డైట్ అనగానే క్రాష్ డైట్స్ చేపిస్తారు, ఎక్కువ ఫుడ్ ఇవ్వరు, నీకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వచ్చేస్తాయి, నీరస పడిపోతావు, అవసరం లేదు డైట్ అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదంట. లేటర్ ఆన్ వాళ్ళు నా యూట్యూబ్ వీడియోస్ చూసి వాళ్ళ మదర్ ఓకే ట్రై చెయ్యి అని చెప్పారు. ఎప్పుడైతే తను నా డైట్ స్టార్ట్ చేసిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా అరే ఏంటి మేడం అన్ని ఫుడ్స్ ఇస్తున్నారు, మంచి మంచి క్వాంటిటీస్లో ఇస్తున్నారు, ఇక్కడ నువ్వు డైట్ చేసినట్టే లేదు అని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నారు. అన్న తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి తను కూడా సీరియస్గా తీసుకొని ఈ అమ్మాయి 10 kgs హెల్తీగా అన్ని ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ హెల్తీగా వెయిట్ లాస్ అయ్యారు. అండ్ ఈ 90 days ఫినిష్ చేసి అమ్మాయి ఒక 1 month మెయింటెనెన్స్ తీసుకొని మళ్ళా కొద్ది రోజులు ఒక 2 months 3 months ఇలానే డైట్ని నేను ఎలా చెప్పానో ఫుడ్ అలానే తీసుకుంటూ ఆ వెయిట్ని మెయింటైన్ చేశారనమాట. మళ్ళీ ఇప్పుడు రీజాయిన్ అయ్యారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే మళ్ళీ మేడం దగ్గర రీజాయిన్ అవ్వు, మళ్ళీ 83 నుంచి కొంచెం 70sలోకి వచ్చేసేయి అని చెప్పి మళ్ళీ వాళ్ళ మదరే ఎంకరేజ్ ఇచ్చి తను మళ్ళీ రీజాయిన్ చేయించారు నా దగ్గర. ఇప్పుడు మళ్ళీ కొత్త బ్యాచ్లో మళ్ళీ జాయిన్ అయ్యారు. మళ్ళీ హెల్తీగా తినడం, హెల్తీగానే తింటూ ఉంది. ఫస్ట్ నా దగ్గర నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా హెల్తీగా తింటూ ఉంది. ఇప్పుడు ఇంకా మంచి రెసిపీస్ ఇంకా తన వెయిట్కి తగ్గట్టు ఇంకా మాడిఫై చేసేసి ఇంకా కొత్త కొత్త రెసిపీస్ని ఇంక్లూడ్ చేసి తనకు మళ్ళీ డైట్ ప్లాన్ పంపిస్తూ ఉన్నాను. మళ్ళీ రీజాయిన్ అయ్యారు. ఈసారి రీజాయిన్ అయ్యి తను ఎంత వెయిట్ లాస్ అవుతుందో మళ్ళీ ఇంకొక టెస్టిమోనియల్ అయితే తీసుకొని వస్తాను మీ ముందుకి. ఇప్పుడు తన మాటలలోనే లాస్ట్ టైం మన దగ్గర జాయిన్ అయ్యి ఎంత కేజీస్ తగ్గిందో అండ్ తన ఫుడ్ ఎలా ఎంజాయ్ చేసిందో తన మాటలలోనే వినేసేయండి. హాయ్ మ్యామ్, నా పేరు సుప్రజ, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. నాకు థైరాయిడ్ ఉన్నింది. యాక్చువల్గా మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి సెకండ్ బ్యాచ్లో కన్సల్ట్ అయ్యాను. అప్పటి నుంచి నేను 10 kgs తగ్గాను. అంటే లేట్ రివ్యూ కూడా ఇవ్వాలి అనే కొంచెం ఇంటెన్షన్ ఉండింది. ఎందుకంటే ఈ వెయిట్ ఇలానే కంటిన్యూ అవుతుందా లేకపోతే అంటే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్, మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా ఇవన్నీ అని చెప్పి 90 daysలో నేను ఎంతైతే తగ్గానో మెయింటెనెన్స్లో అలానే ఉన్నాను. మెయింటెనెన్స్ అయిపోయిన నెక్స్ట్ 60 days కూడా నేను అలానే ఉన్నాను. యాక్చువల్గా ఈ జర్నీకి స్టార్ట్ అవ్వడానికి మీ ఫ్రీ వీడియోస్ చూసాము. థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ తగ్గడం అనేది దట్స్ చాలా టఫ్ అనమాట. డైట్ అంటే కూడా అంటే డైట్ లాగా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎప్పుడు తింటూనే ఉన్నాను. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అట్ ద సేమ్ టైం డైట్ అంటే మా ఇంట్లో పేరెంట్స్ కూడా, మా మదర్ కూడా అంటే క్రాష్ డైట్స్ ఉంటాయి, కడుపు మార్చుకొని చెయ్యాలేమో ఇలా మిత్ అనేది ఉంది. బట్ మీ డైట్లో నాకు అది ఎక్కడా అనిపించలేదు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా మీ ఫ్రీ డైట్ వీడియోస్ చూశారు, ఫాలో అయ్యారు. థైరాయిడ్ కంట్రోల్ వచ్చింది. నాకు చాలా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, అవన్నీ నార్మల్ అయ్యాయి. అండ్ ఫేస్లో గ్లో అవ్వనివ్వండి లేకపోతే ఇంచ్ లాస్, నా ఫేస్ డిహైడ్రేషన్, నా బాడీ డిహైడ్రేషన్, ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను. బట్ ఇంకా అంటే మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి అని కూడా అనుకుంటున్నాను. ఇది నాకనే కాదు, లేదు మా పేరెంట్స్ కనే కాదు,
నా నా తెలిసిన సర్కిల్లో చాలా మందికి రెఫర్ చేశాను. వాళ్ళు మీ ఫ్రీ డైట్ కూడా ఫాలో అవుతున్నారు. చాలా మీకు చాలా థ్యాంక్స్ చెప్పమన్నారు. అట్ ద సేమ్ టైం ఇలా అంటే మీరు ఒక డాక్టర్ లాగా అనేది స్టార్టింగ్ కొంచెం అంటే టెన్షన్ ఫీల్ అయ్యాను. బట్ నాకు ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా సజెస్ట్ చేయడం, ఈరోజు తగ్గలేదు ఎందుకు, ఈరోజు తగ్గావు ఎందుకు, అంటే నిన్న తగ్గలేదు రీజన్ ఏమి, ఇలా అన్నీ మీరు కనుక్కోవడం అనేది, మీరే కాదు మీ ఎంటైర్ టీమ్, మేము ఎప్పుడు డౌట్స్ ఉన్నా వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. అంటే ఒక భయం ఉండేది, అయ్యో మేడం అడుగుతారు, ప్రాపర్గా ఉండాలి ఇలా. అంటే ఆ 90 days జర్నీ మాత్రం ఇట్స్ వండర్ఫుల్. మెయింటెనెన్స్ కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను. ఆ రెసిపీస్ కూడా ఒకసారి వచ్చింది ఒకసారి రిపీటెడ్ ఉండేది కాదు. నాకు ఎక్కడ టఫ్ డైట్ అని నాకు అనిపించలేదు. అంటే వేరే డైట్స్ లాగా వాటరో లేకపోతే ఇంకేదో మెడిసిన్సో నేను ఏది వాడకుండా 10 kgs తగ్గాను. దట్టు తగ్గిన నెక్స్ట్ 2 months కూడా 2 to 3 months ఆఫ్టర్ మెయింటెనెన్స్ కూడా నేను పెరగలేదు. నాకు ఇప్పుడు ముందు కూడా హెల్దీ ఫుడే తినేదాన్ని, బట్ రైట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఎలా తీసుకోవాలి, హౌ టు క్యాలిక్యులేట్ ద క్యాలరీస్, మన గట్ ఎలా హెల్తీగా ఉంటుంది, ఇది అంత అంటే ఇంట్లో చెప్తున్నా అంత వినేదాన్ని కాదు. బట్ అంతా మీ వల్లే పాసిబుల్ అయ్యింది. నాకు ఒక్కటే కాదు, మా ఎంటైర్ ఫ్యామిలీ నుంచి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పమన్నారు. మీకు థ్యాంక్స్ అనేది చాలా సింపుల్ వర్డ్. ఇంకా అంతకు మించి ఇంకా ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. బట్ ఐఎమ్ సో లక్కీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మీ డైట్లో నేను పార్ట్ అయినందుకు నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకొక నెక్స్ట్ 90 daysకి కూడా జాయిన్ అవ్వాలి అనేసి అనుకుంటున్నాను. స్టార్టింగ్ 93 to 83 ఎలా వచ్చానో ఇంకా నెక్స్ట్ 90 daysలో ఇంకా చాలా తగ్గాలి, ఇంకా బెటర్గా రావాలి అని అనుకుంటున్నాను. మీ సపోర్ట్కి, మీ ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మీ అండ్ మై మదర్, మై ఎంటైర్ ఫ్యామిలీ మ్యామ్. అండ్ సారీ ఫర్ ద లేట్ రివ్యూ. యాక్చువల్లీ నేను వెయిట్ చేసిన దానికి రీజన్ అంటే వెయిట్ ఇంక్రీజ్ అవుతుందా తగ్గుతుందా ఇది అనేసి. బట్ టు బి ప్రాక్టికల్, ఒక్కసారి మనం ఈ హెల్దీ లైఫ్ స్టైల్లోకి వచ్చిన తరువాత వేరే ఏది తినాలని అనిపించదు, ఆ క్రేవింగ్స్ కూడా రాదు. తినాలనిపించినా ఇది గుడ్డా బ్యాడా, ఇది మనకు ఎంత యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ యువర్ ఎంటైర్ టీమ్ ఆల్సో. విన్నారు కదండి సుప్రజ గారి బ్యూటిఫుల్ టెస్టిమోనియల్. తను మన డైట్ని ఎలా చేశారో, అన్ని ఫుడ్స్ని ఎలా ఎంజాయ్ చేశారో. మీలో ఎవరైనా ఇలాగే తనలాగా హెల్తీగా తింటూ హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా దగ్గర 90 days డైట్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాము. ఎవ్రీ మంత్ ఫస్ట్ ఆఫ్ ద మంత్కి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అండ్ 16th of the monthకి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే చాలామంది చేస్తున్నారు, హెల్తీగా తింటున్నారు, వెయిట్ లాస్ అవుతున్నారు. నేను చెప్పింది చెప్పినట్లు చేసి లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకుంటూ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసుకుంటూ స్లీప్ మెయింటైన్ చేసుకుంటే కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారండి. ఈ మూడిట్లో ఏది సరిగ్గా చేయకపోయినా కూడా వెయిట్ లాస్ కారు. ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 ఖచ్చితంగా మెయింటైన్ చేస్తే కరెక్ట్గా వెయిట్ లాస్ అవుతారు. మీరు ఎక్కడైతే వెయిట్ స్ట్రక్ అవుతారో అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఎలా మోడిఫై చేసుకోవాలి అన్నది కూడా నేను నేర్పిస్తాను. అండ్ ఇవన్నీ నేర్చుకొని మీరు ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటేనే వెయిట్ లాస్ అవుతారు. కేవలం డైట్ ఒక్కటే చేసి వాకింగ్ చేయకుండా ఒక సెడెంటరీ లైఫ్ని అలవాటు చేసుకుంటే వెయిట్ లాస్ కారు. మీరు డైట్ ఎక్సర్సైజ్ చేసి స్లీప్ని మెయింటైన్ చేయకపోతే కూడా వెయిట్ లాస్ కారు. సో ఈ 3 ఖచ్చితంగా మెయింటైన్ చేసిన వాళ్ళు ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే మా దగ్గర ఎంజాయ్ చేశారు అండ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ని కూడా చూశారు. అందుకనే చెప్తున్నాను, ఈ 3 పిల్లర్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఎవరైతే హెల్తీగా వెయిట్ లాస్ కావాలి అని
అనుకుంటే ఆలస్యం చేయకుండా మా నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీం మెంబర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. మా డైట్ ప్రోగ్రామ్ ఛార్జెస్ వచ్చేసి మంత్లీ 3000 రూపీస్ అండ్ మా కన్సల్టేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 రూపీస్. సో మేమైతే అఫోర్డబుల్ ప్రైజెస్లోనే పెట్టామండి. మీరు ఎవరైనా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మరొక బ్యూటిఫుల్ టెస్టిమోనియల్ తీసుకొని మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.